ఊకో. ఏంద్ర ఎంత చేసింది పోయాలి రాపు. వాళ్ళు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న. వాళ్ళు ఎప్పుడు కొట్టుకున్నా నాకు అసలు ఆబుద్ది కదా. అది నా వీక్నెస్ అన్న. సాడిస్ట్ గా ప్లీజ్ అన్న. పెద్ద చెప్తాను కొట్టుకోవడం ఆపడరా. ఎవడికిరా పెద్దోడు? 2 పెగ్గులేస్తే బాత్రూమ్ కి బాల్కనీకి తేడా లేకుండా సుస్సు పోస్తా. ఈడు పెద్దోడంట. అట్లా సుస్సు పోసినందుకే నీ పెళ్ళాం నేను వదిలేసింది. అరే లవ్ గురించి నీకేం తెలుసన్నా? నిజమా? సుస్సు పోసినందుకు పెండ్లమైందా? అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు బయటికి రా. బయటికి రా సాలే. నువ్వు అయిపోయినావురా. అది నా పిల్లనే. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతున్నారా? ఆ పిల్లని మీరు ఇష్టపడడం ఇంపార్టెంట్ కాదురా. ఆ పిల్ల మీ ఇద్దరు ఒకరు ఇష్టపడడం ఇంపార్టెంట్. అసలు ఆ పిల్లకు ట్రై చేయకుండా, మీ ఇద్దరు ఎవరు పడతారో తెలియకుండా, అసలు ఆ పిల్ల సింగిల్ కమిటెడ్ తెలియకుండా మీరిద్దరు కొట్టుకుంటారేంద్రా? ఎవర్రా పిల్ల? అరే అందుకనే ఫస్ట్ మీరు ట్రై చేయండి రా. మీరిద్దరు దిల్దారుగా ప్రేమిస్తే ఆ పిల్ల అప్పుడు మీ ఇద్దరు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటది. ఏం చేస్తారా పిల్ల? ఫస్ట్ గుర్తుంచుకోండి, ఆ పిల్ల ఇష్టం ఇంపార్టెంట్ ఇక్కడ, మీ ఇష్టం కాదు. అసలు ఎక్కడ ఉంటదరా పిల్ల? తెలియదన్నా? తెలియదు. నువ్వు అడిగిపోతున్నావునా? చెప్పులు ఎందుకు ఇస్తున్నావు? చెప్పు తీసుకున్నా. అమ్మాయి ఎవరో తెలియదు, ఏం చేస్తా తెలియదు, ఎక్కడుంటో తెలియదు. దానికోసం మీరు కొట్టుకోవడం సొలిగాడు పంచాయతీ తీర్చడం. పని నా కొడుకులారా. ఆ పిల్ల ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఆ పిల్ల ఏం చేస్తున్నా సరే, ఎట్లాంటిదైనా సరే, ఆ పిల్ల నాదే. ఈ కరాటే ప్రాక్టీస్ ఏంటి? రేపు నాకు నచ్చినోడు దొరికినప్పుడు, వాడితో లేచిపోయేటప్పుడు ఫస్ట్ వచ్చే మా నాన్నని ఆపటానికే ఈ కరాటే ప్రాక్టీస్. ఒసేయ్, మా నాన్న తర్వాత అడ్డుపడే మా కులపోలని కుల్ల పొడవటానికే ఈ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్. మా వాళ్ళకి భయపడి ప్రేమించినోడు మధ్యలో వదిలేస్తే వాడిని వేసేయటానికే ఈ కుంగ్-ఫు ప్రాక్టీస్. నన్ను కొట్టి నువ్వు నిద్రపోతున్నావు ఏంటి స్వేచ్ఛ? నిద్రపోవట్లేదే, యోగా చేస్తున్నా. యోగా యోగా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి సావడానికి యోగా. మీ నాన్న గురించి తెలిసి నేను ఎవరైనా లవ్ చేస్తారనే? ఉంటాడు, పక్కా ఉంటాడు. నా కోసం ఎవరినైనా ఎదిరించేవాడు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. నా గురించి మీకు తెలీదు. కుక్కని కొట్టినట్టు కొడతా. నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నా లేచి నిలబడేవాడు. పక్కా ఉంటాడు.